హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను వెబ్ ప్రోగ్రామింగ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్ చాలా సింపుల్ యూనిట్, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కాకపోతే కాన్సెప్ట్స్ మాత్రం కొంచెం సింపుల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ యూనిట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, మిగతా యూనిట్లు అన్నీ మీకు ఈజీగా అయిపోతాయి. అండ్ అందులో వెరీ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ ఉంటాయి, అవి ఎక్కువగా చదువుకుంది, మిగతావి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. యూనిట్ 1 క్వశ్చన్ నెంబర్ 1, డిఫైన్ జావా స్క్రిప్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ క్వశ్చన్ ని ఇలా అడగొచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ లాంగ్వేజెస్ విత్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. అంటే మీరు సింపుల్ గా రాయాల్సింది ఏంది, అదర్ లాంగ్వేజెస్ లో లేని క్యారెక్టరిస్టిక్స్ మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో ఏమున్నాయి అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML వెబ్ పేజ్ విత్ ఎగ్జాంపుల్. ఇందులో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే ట్యాగ్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ ట్యాగ్స్. సో మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ వచ్చేసి ఫార్మ్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రేమ్ ట్యాగ్స్ అని కూడా ఉంటాయి, అవి వెరీ ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్లో మీకు ఇమేజ్ ట్యాగ్ కానీ లేకపోతే హెడ్డింగ్స్ ట్యాగ్ కానీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం అయితే టేబుల్ ట్యాగ్, నెస్టెడ్ టేబుల్ ట్యాగ్స్ గురించి అడిగారు స్పెషల్గా 5 మార్క్స్కి. కానీ నేను ఈసారి చెప్తున్నాను, కంపల్సరీగా ఫార్మ్ ట్యాగ్స్ అడిగే ఛాన్స్ ఉంది. లేదా సేమ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML వెబ్ పేజ్ విత్ ఎగ్జాంపుల్ అట్రిబ్యూట్స్ అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి, వేరియస్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తాం, అందులో మీరు ఏ ట్యాగ్స్ అయినా యూజ్ చేసి రాయవచ్చు అనమాట. సో అది 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే ఫార్మ్ ట్యాగ్స్ కానీ ఏదైనా ఒక ట్యాగ్స్ కానీ మీకు 5 మార్క్స్, లిస్ట్ కానీ గ్రాఫిక్స్కి రిలేటెడ్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేటర్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ JS. ఇది 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు. ఐదర్ ఆపరేటర్స్ కానీ లేదా డేటా టైప్స్ కానీ ఏదన్నా ఒకటి మీకు 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ ఫోర్త్ వన్ చూసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, కంపల్సరీ 5 మార్క్స్ వస్తుంది. నేను స్టార్స్ ఎక్కువ పెట్టాను అంటే అది ఎక్కువ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇది మొత్తం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, సో డిఫరెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ ఇన్ జావా స్క్రిప్ట్లో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ మెథడ్స్, వాట్ ఆర్ ఈవెంట్స్. ఇవి సపరేట్ క్వశ్చన్ 2 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ అడుగుతుండొచ్చు, మొత్తం కలిపి 5 మార్క్స్కి కూడా అడుగుతుండొచ్చు, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో ఈ 5లో ఇక్కడ స్టార్ పెట్టిన దాని ప్రకారం 2, 3, 4, 5 అనేవి వెరీ ఇంపార్టెంట్, అందులో కూడా 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ పారామీటర్ పాసింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. లైక్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ మనకు జావాలో అండ్ C++లో ఉంటాయి కదా, అలాగే జావా స్క్రిప్ట్లో కూడా కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్ ఇన్ వెబ్సైట్ క్రియేషన్, ఎక్స్ప్లెయిన్. దీనికి కూడా నేను చూడండి ఎక్కువ స్టార్స్ పెట్టాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చెప్పిన 9 క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్లో. 4, 7 and 8 నేను స్టార్స్ పెట్టాను, అవి మోస్ట్ ఇంపార్టెంట్. అవి కాకుండా మిగతావి కొన్ని స్టార్స్ పెట్టాను, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో 7th వన్, వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్ ఇన్ వెబ్సైట్ క్రియేషన్, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ అండ్ స్ట్రింగ్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్. ఇవి ఫస్ట్ యూనిట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ గోయింగ్ టు సెకండ్ యూనిట్. ఓకే, మీరు ఒకవేళ ఈ PDF మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ PDF అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ మీకు పంపిస్తాను. ఓకే, వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో గోయింగ్ టు సెకండ్ యూనిట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 3 ఉంటాయి, మిగతావన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద కన్సిడర్ చేసుకోండి. వాట్ ఈజ్ ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్, ఎక్స్ప్లెయిన్, ట్రై, క్యాచ్, త్రో. ఈ 3 విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ డెమాన్స్ట్రేట్స్ ద యూజ్ ఆఫ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ అనేది అడిగారు ఎగ్జామ్లో. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఇది.
ఈసారి కూడా ఖచ్చితంగా ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ వస్తుంది. ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్లో మెయిన్గా 4 బ్లాక్స్ ఉంటాయి. ట్రై, క్యాచ్, త్రో, త్రోస్, ఫైనల్లీ. వీటి గురించి క్లియర్గా చదువుకొని ఒక ఎగ్జాంపుల్ చదువుకుంటే మీకు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ వచ్చినట్టే కంపల్సరీ. ఓకే, ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో మెయిన్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, ఇట్లా టైప్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం విత్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా ఒక 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్ టైమ్ అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, లేదా ఎక్స్ప్లెయిన్ రన్ టైమ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, లేదా రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రన్ టైమ్ అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేది అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్, 2, 3 ఇంపార్టెంట్. ఫోర్త్ది మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఐదర్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ థ్రెడ్ ఇన్ జావా. సో థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది, అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ క్రియేట్స్ మల్టిపుల్ థ్రెడ్స్ అండ్ పర్ఫార్మ్ కన్కరెంట్ టాస్క్. వి నో దట్ మల్టిపుల్ థ్రెడింగ్ ఆర్ మల్టీ థ్రెడింగ్ అనేది ఎట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, ప్రాసెస్లు మల్టిపుల్ ప్రాసెస్లు చేయడానికి మనం యూజ్ చేస్తాం. దానికి సంబంధించిన ప్రాసెస్ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్, షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు 2 మార్క్స్ అయితే 2 మార్క్స్, 1 మార్క్ అయితే 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, థర్డ్, ఫోర్త్ వన్ అండ్ సిక్స్త్ వన్, ఎయిత్ వన్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో సిక్స్త్ వన్ ఏంది? ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్. సో ఫీచర్స్ ఆఫ్ జావాలో మీకు దాదాపు ఒక 12 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ సింపుల్, రోబస్ట్, మల్టీ థ్రెడింగ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లాస్, మెథడ్, ఇట్లా ఒక ఫీచర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అడ్వాంటేజెస్ అని కూడా ఉంటుంది. సేమ్ క్వశ్చన్ 5 మార్క్స్కి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ గురించి షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎయిత్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్, 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డిఫైన్ ప్యాకేజ్, హౌ టు క్రియేట్ ప్యాకేజ్ అండ్ ఇంటర్ఫేస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఈ 9th వన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇందులో మెయిన్గా 4, 6, 8 అండ్ 1 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతావి ఇంపార్టెంట్. ఫస్ట్ నేను స్టార్స్ ఎక్కువ పెట్టినవి చదువుకోండి, తర్వాత మిగతావి చదువుకోండి. ఓకే, సో కమింగ్ టు థర్డ్ యూనిట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు థర్డ్ యూనిట్, ఒకవేళ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ కూడా పంపిస్తాను. సో యూనిట్ 3లో జేడీబీసీ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ టు డేటాబేస్ యూజింగ్ జేడీబీసీ అని అడుగుతారు. లేదా జేడీబీసీ ఇంప్లిమెంటేషన్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి కొన్ని, వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, నేను స్టార్స్ పెట్టాను చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జావా బీన్స్ ఆర్ఎంఐ రిలేటెడ్ ఉంటుంది. వాట్ ఈజ్ జావా బీన్స్, లేకపోతే హౌ టు పాస్ పారామీటర్స్ ఇన్ ఆర్ఎంఐ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడుగుతారు, అది రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ థర్డ్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, లాస్ట్ టైం అడిగారు ఈ క్వశ్చన్, ఈ టైం ఇందులో నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్, అదే వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. ఈ థర్డ్ వన్ కూడా చూడొచ్చు. వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అంటాం వీటిని. సో బైండ్, రీబైండ్, క్రియేట్ సబ్ కాంటెక్స్ట్, గెట్ అట్రిబ్యూట్స్, మోడిఫై అట్రిబ్యూట్స్. సో ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ కాబట్టి నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ది మాత్రం వెరీ ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్లో ఫస్ట్ది వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ టీసీపీ యూడిపి సాకెట్స్. సో టీసీపీ యూడిపి సాకెట్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ యూఆర్ఎల్ అంటే ఏంది, ఇంటర్నెట్ అడ్రస్ అంటే ఏంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, లేకపోతే ఈ రెండు సపరేట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి, ఎక్స్ప్లెయిన్ క్యాచింగ్ వర్సెస్ హ్యాండిలింగ్ డేటాబేస్ క్వెరీస్. సో ఎస్క్యూఎల్ క్వెరీస్కి రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈ క్వశ్చనే ఆన్సర్ రాయాలి. మీ క్వశ్చన్ పేపర్లో ఎస్క్యూఎల్ లేదా క్వెరీ అనే మాట వినిపిస్తే ఈ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ రాసేయండి, 100% మార్క్స్ పడతాయి మీకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ వెరీ షార్ట్ యూనిట్స్ అండ్ ఇంపార్టెంట్ యూనిట్స్, ఈజీగా ఉంటాయి. బట్ క్వశ్చన్స్ కొంచెం లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లెట్ అండ్ సర్వ్లెట్. యాక్చువల్గా ఇవి రెండు క్వశ్చన్లు డిఫరెంట్ క్వశ్చన్, నేను ఒక దాంట్లోనే కలిపాను. లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లెట్ ఏంటి అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్ ఏంటి, ఇవి 5 మార్కులకు వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 3 ఇంపార్టెంట్, నేను 3 ఇచ్చాను ఫోర్త్ యూనిట్లో, ఆ 3 కూడా వెరీ ఇంపార్టెంట్, 3 చదవాల్సిందే. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఉంది, అది చెప్తాను, నేను మర్చిపోయాను రాయడం ఇక్కడ. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సర్వ్లెట్ ఇన్ వెబ్ అప్లికేషన్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP సర్వ్లెట్ అండ్ జెనరిక్ సర్వ్లెట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ లేఅవుట్ మేనేజర్, డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్ మేనేజర్స్ యూజ్డ్ ఇన్ జావా ఇన్ బ్రీఫ్. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఈ టైం కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో క్వశ్చన్ AWT గురించి ఉంటుంది. AWT గురించి ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది మనం పర్టికులర్గా చెప్పలేము, బట్ AWTకి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ చదువుకుంటే బెటర్. నాకు తెలిసినంత వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. సో ఫిఫ్త్ యూనిట్లో కూడా వెరీ లెస్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 3 వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ 4, 5 కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ XML, రైట్ డౌన్ XML సింటాక్స్ అండ్ స్ట్రక్చర్, రూల్స్ అండ్ వాట్ ఈస్ DTD, డిస్కస్ ఇట్స్ అప్లికేషన్స్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ వన్ ఖచ్చితంగా 5 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ ఏంటి, డిస్కస్ ద రోల్స్ ఆఫ్ UDDI అండ్ WSDL ఇన్ వెబ్ సర్వీసెస్. వీటిని వెబ్ రీసోర్సెస్ అని కూడా అడుగుతారు. వెబ్ రీసోర్సెస్ అని అడిగినా మీరు ఇదే రాయాలి, WSDL UDDI అని అడిగినా కూడా ఇదే రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫీచర్స్ ఆఫ్ XML ఫామ్ నావిగేషన్ గురించి అడిగే ఛాన్స్ కూడా ఉంది 5 మార్క్స్కి. ఈ ఫస్ట్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి డిజైన్ XML స్కీమా ఫర్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్, ఇది ఈసారి కూడా చెప్పలేం, ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి XSL వర్సెస్ XSLT, ఈ రెండిట్లో డెఫినేషన్ అడిగే ఛాన్స్ ఉంది షార్ట్ క్వశ్చన్స్లో. లాంగ్ క్వశ్చన్లో అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 అనేది అడిగే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ఆల్ 5 యూనిట్స్ ఫ్రమ్ వెబ్ ప్రోగ్రామింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ PDF మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తే నేను మెటీరియల్ అలాంగ్ విత్ దిస్ PDF పంపిస్తాను.